హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రేడర్స్. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. టుడే ఏమన్నా ట్రేడ్ దొరికిద్దామో ప్లాన్ చేద్దాం మనం. ఒకసారి డే టైమ్ ఫ్రేమ్ చూద్దాం. డే టైమ్ ఫ్రేమ్‌లో అయితే ఇక్కడ నుండి రిజెక్షన్ ఉంది. 26,362 దగ్గర రిజెక్షన్ ఉంది. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది మనకి. 26,260 దగ్గర సపోర్ట్ ఉంది. ఒకసారి 4 అవర్స్ చూద్దాం. మార్కెట్ అయితే ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని బుల్లిషే ఉంది. ఎందుకంటే హ్యామర్ క్యాండిల్ పట్టడానికి ట్రై చేస్తుంది. ఒకసారి 1 అవర్ చూద్దాం. 1 అవర్‌లో ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్ 26,374 దగ్గర. 15 మినిట్స్ చూసి మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. ఓకే. మనకి ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తా ట్రేడ్. మనకి 26,329 బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తా. టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకుంటా. 66 పాయింట్స్‌కి టార్గెట్ పెట్టుకుంటా. ఒకసారి 5 మినిట్స్ చూద్దాం మనం. ఓకే గైస్, ఇది బ్రేక్ అయితే నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తా. మనకు 3 మినిట్స్‌లో ఇది బ్రేక్ అయితే మనం పుట్ సైడ్ ప్లాన్ చేద్దాం. చూడండి ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది అప్ సైడ్. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనం ఇక్కడికి పెట్టుకున్నాం. 26,300 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చి 26,260 వరకు మన సెకండ్ టార్గెట్. ఓకే. అది ట్రేడ్ ట్రిగ్గర్ అయితే నేను అప్డేట్ చేస్తా. ఇది బ్రేక్ అయితే నేను కాల్ సైడ్ తీసుకుంటా. 26,370 బ్రేక్ అయితే నేను కాల్ సైడ్ ప్లాన్ చేస్తా ట్రేడ్. మనకు మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది. 1 మినిట్ చూద్దాం ఒకసారి మనం. చూడండి మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది. ఇక్కడ నుండి అప్ సైడ్ ఎళ్ళింది. మళ్ళీ డౌన్ వచ్చింది. మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళింది. మళ్ళీ డౌన్ వచ్చింది. మళ్ళీ అప్ సైడ్ ఎళ్తుంది. మార్కెట్ అంతా సైడ్ వేస్ ఉంది. మనకి ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ క్యాండిల్ సస్టైన్ అయితే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇలా బ్రేక్ అయ్యి క్యాండిల్ మళ్ళీ ఒక రిజెక్షన్ క్యాండిల్ పడి ఈ క్యాండిల్ బ్రేక్ అయితే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి మనకి. ఈ క్యాండిల్ బ్రేక్ అయితే మనకి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మళ్ళీ అక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది చూడండి. ఎప్పుడైనా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు 10:30 లోపే ప్లాన్ చేసుకోండి గైస్. ఎందుకంటే మనకి వాలటాలిటీ అనేది అప్పుడే ఉంటది. 10:30 తర్వాత వాలటాలిటీ తగ్గిపోతుంది. చూడండి మార్కెట్ అంతా సైడ్ వేసే ఉంది. దిస్ ఈజ్ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. జస్ట్ నా వ్యూ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకే గైస్, మన ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి మనకి. ఆ క్యాండిల్ బ్రేక్ అయితే మనం టార్గెట్ ఇక్కడి వరకు పెట్టుకోవచ్చు. రిజెక్షన్ క్యాండిల్ పడిద్ది. ఒకసారి 1 మినిట్ చూద్దాం మనం. చూడండి ఇది బ్రేక్ అయింది కదా! ఒక గ్రీన్ క్యాండిల్ పడతది ఇప్పుడు. ఒక రిజెక్షన్ క్యాండిల్ పడి మళ్ళీ ఇది బ్రేక్ అయితే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా చూడండి రెస్పెక్ట్ చేసింది 3 టైమ్స్. ఇక్కడొకసారా, ఇక్కడొకసారి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడొకసారి రిజెక్షన్ తీసుకుంది. మళ్ళీ అప్ సైడ్ ఎళ్లి ఇక్కడ నుండి ట్రెండ్ లైన్ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. ఇలా ఎళ్లి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరికెళ్లి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది మనకి ఫుట్ సైడ్.
ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోకపోతే సబ్స్క్రైబ్ జేసుకోండి గైస్ అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. డైలీ నేను అనాలిసిస్ వీడియోస్ అయన్నీ అప్‌లోడ్ జేస్తా. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకొని ఉండండి. లైక్ చేయండి. చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. 15 పాయింట్స్ స్టాప్ లాస్ టార్గెటేసొచ్చి మనకి 74 పాయింట్స్. ఫస్ట్ టార్గెట్ ఇది. వస్తే నేను ట్రైలింగ్ చేసుకుంటా. ఓకేనా? చూడండి మార్కెట్ ఎలా పడుతుందో. ఒక గ్రీన్ క్యాండిల్ పడి దీని బ్రేక్ అయితే మనం ఎప్పుడైనా ట్రేడ్స్ అలా ప్లాన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్ క్యాండిల్‌లోనే ఎంట్రీ తీసుకోవద్దు. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నా. ఒక గ్రీన్ క్యాండిల్, ఒక రిజెక్షన్ క్యాండిల్ పడిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. మీరు గ్రీన్ క్యాండిల్‌లోనే ఎంట్రీ అయితే మీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. అది మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ కిందకొస్తది మార్కెట్. ఓకేనా? చూడండి మార్కెట్ ఎలా పడుతుందో. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది గదా! మళ్ళీ ఇక్కడ నుండి అప్ సైడ్ ఎళ్లి ఇక్కడ వరకెళ్లి ఇక్కడ రిజెక్షన్ ఉంది కదా! ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటది మార్కెట్. మీరు అప్ సైడ్ ఎళ్తుందని మళ్ళీ ఎగ్జిట్ అవ్వమాకండి ఎప్పుడైనా. ఒక ప్రాపర్ అనాలిసిస్ చూడండి గైస్ మార్కెట్ ఎలా ఫాల్ అయిందో. ఎంత వెయిట్ చేశాను ఇక్కడ నుండి అంతా సైడ్ వేస్ ఉంది. ఇది బ్రేక్ అయితే మనకి స్ట్రాంగ్‌గా రిజెక్షన్ ఉంటది అని చెప్పా కదా! చూడండి మార్కెట్ ఎలా ఫాల్ అయితుందో. ఈ అనాలిసిస్ అవన్నీ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఓకేనా? జస్ట్ నేను ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నా. ఎలా ట్రేడ్ తీసుకోవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎలా డ్రా చేసుకోవాలి? ఏ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేసుకోవాలి? ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తే మనకి టార్గెట్ రీచ్ అవుతుంది? అవన్నీ చెప్తున్నా. ఓకేనా? అవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలాగే లైక్ చేయండి. చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. మనం పెట్టుకుందంతా స్టాప్ లాస్ ఆల్‌మోస్ట్ 15 పాయింట్స్ పెట్టుకుంది కరెక్ట్‌గా. క్యాండిల్ హై పెట్టుకున్నాం ఇక్కడ. మనకు టార్గెట్ ఎంత ఇచ్చింది? 26 పాయింట్స్ ఇచ్చింది. మన టార్గెట్ పెట్టుకుంది 74 పాయింట్స్‌కి. ఎప్పుడైనా మీరు స్టాప్ లాస్ చిన్నది పెట్టుకోవాలి. టార్గెట్ అనేది పెద్దది పెట్టుకోండి. పర్ఫెక్ట్ అనాలిసిస్ చేసి మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తీసుకొని లాస్ అవ్వద్దు. మనకిక్కడ ఫిబొనాసి రీట్రేస్‌మెంట్‌లో మనకి ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. 50% నుండి. బట్ మనకి టార్గెట్ రీచ్ కావాలి. ఎందుకంటే స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ పడ్డాయి చూడండి. 2 క్యాండిల్స్ బేరిష్ క్యాండిల్స్ పడ్డాయి. టార్గెట్ రీచ్ కావాలి. బట్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉందని రిజెక్షన్ తీసుకుంటుంది. అందుకాక ఫిబొనాసి రీట్రేస్‌మెంట్ కూడా మనకి 50% నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది కదా! ఇక్కడ చూడండి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. చెప్పాగా గైస్ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది చూడండి మళ్ళీ మార్కెట్. మళ్ళీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ పడింది. ఇది బ్రేక్ అయితేనే మనకి సెకండ్ టార్గెట్ రీచ్ అవుతుంది. బట్ నేను స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుంటున్నా. 8 పాయింట్స్‌కి పెట్టుకున్నా స్టాప్ లాస్. ఎందుకంటే ఇక్కడ నుండి ప్రతిసారి రిజెక్షన్ తీసుకుండు. 3 టైమ్స్ తీసుకొని చూడండి. ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. అది గాక ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఇక్కడ 3 టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది. అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటది కాబట్టి నేను స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకున్నా. చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నా 8 పాయింట్స్‌కి. బట్ మన టార్గెట్ ఇచ్చింది ఆల్‌మోస్ట్ ఫస్టే. బట్ మనం వెయిట్ చేసాం గదా! ఆల్‌మోస్ట్ 28 పాయింట్స్ ఇచ్చింది. 29 పాయింట్స్ ఇచ్చింది చూడండి. మనం పెట్టుకుంది 15 పాయింట్స్. బట్ నేను టార్గెట్ ఇక్కడి వరకు వస్తదని వెయిట్ చేశా. సెకండ్ టార్గెట్ కోసం. బట్ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ గూడా ఉంది. అలాగే మనకి ఫిబ్ రిట్రేస్‌మెంట్ గూడా 50% నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదని చెప్పా కదా! ఇక్కడ నుండి 50% నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్. అందుకనే మనం స్టాప్ లాస్ చిన్నది పెట్టుకున్నాం. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటది. ఇది బ్రేక్ అయితే ఇంక మన స్టాప్ లాస్ హిట్ అయినట్టే.
ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయినట్టే. ఓకేనా? చూడండి గైస్ మార్కెట్ మళ్ళీ ఎలా ఫాలో అవుతుంది ఇక్కడ నుండి. ఈ క్యాండిల్ ఎళ్ళిపోవాలి గైస్ కిందకి మనకు మార్కెట్ టార్గెట్ ఇచ్చేయాలి. చెప్పా కదా! ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తదని. ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకసారి రిజెక్షన్ తీసుకుంది కదా! మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడికొస్తే నేను ఎగ్జిట్ అవుతా గైస్. ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా! ట్రైలింగ్ చేసుకుంటా స్టాప్ లాస్ అనేది. ఇప్పుడు 0 లాస్‌కు పెట్టుకున్నా స్టాప్ లాస్. మనకేం లాస్ ఉండదు గదా! ఇస్తే మనకు టార్గెట్ ఇవ్వాలి. నాకు ఆల్‌మోస్ట్ 1:2 ఇచ్చింది. బట్ నేను వెయిట్ చేస్తన్నా. ఇంకా మార్కెట్ కిందకి పడతదని. అట్‌లీస్ట్ ఇక్కడి వరకన్నా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. 26,292 వరకొస్తదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. చూడండి గైస్ మార్కెట్ ఎలా ఫాలో అవుతుందో. నేను క్యాండిల్ ఇక్కడికి పెట్టుకుంటున్నా గైస్ స్టాప్ లాస్. 26,332కి పెట్టుకున్నా స్టాప్ లాస్. ఈ క్యాండిల్ హైకి పెట్టుకున్నా స్టాప్ లాస్. ఇక్కడికొస్తే నేను స్టాప్ లాస్‌కి ఇక్కడికి ట్రైలింగ్ చేసుకుంటా. 26,318కి ట్రైలింగ్ చేసుకుంటా స్టాప్ లాస్. ఇక్కడికొస్తే మనకి. 26,035కొస్తే మనం స్టాప్ లాస్ ఇక్కడికి ట్రైలింగ్ చేసుకుందాం. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా. అయి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. నా వ్యూ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేయండి గైస్. అసలు ఎలా చేస్తున్నా, ఏంటి అవన్నీ, ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకోవాలి అవన్నీ అబ్జర్వ్ చేస్తే ఒకటి చెప్పగలను గైస్. మీకు సపోర్ట్, రెసిస్టెన్స్ డ్రా చేయటం వస్తే మీ ట్రేడింగ్‌లో 90% సక్సెస్ అయినట్టే. అవి నేర్చుకోండి. ఓకేనా? నా స్టాప్ లాస్ ఇక్కడికి ట్రైలింగ్ చేసుకుంటున్నా గైస్. మన టార్గెట్ ఆల్‌మోస్ట్ 25 పాయింట్స్ ప్రాఫిట్స్‌లో ఉన్నా. ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది గైస్. అందుకే ప్రతిసారి ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మార్కెట్. నా స్టాప్ లాస్ హిట్ అయింది గైస్. 25 పాయింట్స్ ప్రాఫిట్. ఓకే గైస్ ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మీకేదైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్‌గా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తా. ఓకే గైస్. బాయ్ గైస్. టేక్ కేర్.